హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రెండో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి శుభవార్త రావడం జరిగింది. డబ్బులు పడని వారు వాట్సాప్ ద్వారా ఇలా చేస్తే డబ్బులు పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ నంబర్కి కాల్ చేసినా కూడా మీకు డబ్బులు పడే అవకాశం ఉంటుంది. ఈ తేదీలోపు రూ. 870 పడతాయి. సో ఏం చెయ్యాలి, ఆ నంబర్ ఏంటి, ఏ తేదీలోగా డబ్బులు జమ అవుతాయి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మనకి మొదటి సిలిండర్ అనేది దీపావళి కానుకగా మొదలు పెట్టారు. ఏప్రిల్ వరకు ఇచ్చారు. మళ్ళీ ఏప్రిల్ 1వ తేదీ నుండి రెండో ఉచిత సిలిండర్ ఇచ్చారు. ఏప్రిల్ నుంచి మే, జూన్, జూలై ఈ 4 నెలలు కూడా రెండో ఉచిత సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలామందికి మొదటి ఉచిత సిలిండర్ డబ్బులు వచ్చాయి. రెండో ఉచిత సిలిండర్ డబ్బులు చాలామందికి నెల అయినా 2 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు రాలేదు. ప్రభుత్వం కూడా దీని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం దగ్గర నిధుల కొరత వల్ల డబ్బులను లేటుగా విడుదల చేశామని తెలియజేయడం జరిగింది. సో నిన్న మొన్నటి నుంచి ఈ డబ్బులు పడడం జరుగుతుంది. బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ వారికి ప్రస్తుతం డబ్బులు పడుతున్నాయి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓసీ కార్పొరేషన్లు ఉంటారో వారికి మాత్రం త్వరలోనే విడుదల చేస్తామని వారు తెలియజేయడం జరిగింది. అంటే మనకు జూన్ 2వ తేదీలో పైన, లేదంటే కనుక జూన్ మొదటి వారంలో అయినా డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి జమ అవుతాయి. సో ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అంటే అది గ్యాస్ గురించి అనమాట. అచ్చెన్నాయుడు గారు ఈసారి గ్యాస్ సిలిండర్ డబ్బులను బుక్ చేసుకున్న తర్వాత కాకుండా ఒకేసారి 3 సిలిండర్ల డబ్బులు వేసేస్తారు. మీరు గ్యాస్ కొనుక్కోండి, ఇంటి అవసరాలకు వాడుకోండి. ఏవైతే 2700 ఉంటాయో అవి ఎవరైతే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఈకేవీసీ, ఎన్పిసిఏ లింక్ చేసుకుని ఉంటారో వారికి వేస్తామని తెలియజేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ రెండో ఉచిత సిలిండర్ డబ్బులు పడాలంటే మీరు ఎన్పిసిఏ లింక్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం వాట్సాప్లో గవర్నమెంట్ నెంబర్ ఉంటుంది, అంటే మన మిత్ర వాట్సాప్ అనమాట. దాని నెంబర్ వచ్చేసి 9552300009. ఇది ఆంధ్రప్రదేశ్ సేవా మిత్ర అనమాట. ఇందులో ఏ సేవలు కావాలో హాయ్ అని మెసేజ్ చేస్తే సేవలు ఎంచుకోండి అని వస్తుంది. ఎంచుకున్న తర్వాత సివిల్ సప్లై అని ఎంచుకోండి. సివిల్ సప్లై ఎంచుకున్న తర్వాత మీ యొక్క పాత రేషన్ కార్డు కానీ, అంటే జగన్ గారు ఇచ్చిన రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే మీకు గ్యాస్కి సంబంధించిన డబ్బులు ఎప్పుడు క్రెడిట్ అయ్యాయి, ఎప్పుడు డబ్బులు పడతాయి, ఏ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి అనే డీటెయిల్స్ వాట్సాప్లో తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అది వర్క్ అవ్వకపోతే 1967 నెంబర్కి కాల్ చేసి అడగొచ్చు. ఈ నెంబర్ ఒక్కొక్కసారి పని చేస్తుంది, ఒక్కొక్కసారి పని చేయట్లేదు, రింగ్ అయి కట్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. సో రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడని వారికి మరో 2-3 రోజుల్లో జమ అవుతాయి. వెయిట్ చేయండి. మ్యాక్సిమం జూన్ మొదటి వారం లోపు, అంటే జూన్ 7వ తేదీ లోపు కల్లా, అంటే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి ఖచ్చితంగా జమ అవుతాయి. ప్రజెంట్ కూడా జమ అవుతున్నాయి. ఈ అకౌంట్లో చెక్ చేసుకుంటూ ఉండండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.